హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్. ఇప్పుడే ఒక రైడ్ అయిపోయింది. ఎక్కడి నుంచి మా అమర్పేట నుంచి తీసుకొచ్చి ఇక్కడ బంజారాస్ రోడ్ నెంబర్ 10లో డ్రాప్ చేసిన ర్యాపిడో రైడ్ ఎంత వచ్చినాయి రైడ్కి 55 రూపాయలు వచ్చినాయి. అంటే దీళ్ళు ఎంత కట్ చేసుకున్నాడు నాకు వీడు 5 రూపాయల 43 పైసలు కట్ చేసుకున్నాడు. 6 రూపాయలు కట్ చేసుకున్నట్టుగా. గాయస్ ఇందాక నెట్పక్క ఒక డ్రాప్ చేసిన ర్యాపిడోలో బంజారా హిల్స్ నుంచి తీసుకొచ్చిన ఇటు జూబ్లీ హిల్స్లో డ్రాప్ చేసిన. ఇటే కొంచెం వెనక డ్రాప్ చేసిన అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి ర్యాపిడోలో రైడ్ పడ్డది. అపోలో హాస్పిటల్ అని పడ్డది కానీ మరి అపోలో హాస్పిటల్కి పోతామా మరి వేరే దగ్గరకు పోతామా తెలియదు. కానీ పికప్ చేసుకోవడానికి అయితే పోతాను కస్టమర్ని దగ్గర ఉంటాయి. ఇంకొక 500 మీటర్స్ అయితే అయిపోతుంది పికప్ లొకేషన్. పొద్దున్న నుంచి ఇది 3వ రైడ్. ఇది 10 గంటలకు స్టార్ట్ చేస్తే 11 అవుతుంది. 3వ రైడ్ ఇది. కస్టమర్ అయితే పిక్ చేసుకున్నా. 2.9 కిలోమీటర్స్ ఉన్నది. 10 నిమిషాల టైం. ఫిలింనగర్ సైడ్ చూపిస్తాను. ఓకే, ఫిలింనగర్కే పోతాను అపోలో హాస్పిటల్కి. 25 గాయస్ రైడ్ అయితే అయిపోయింది. ఈ రైడ్కి ఎంత వచ్చినాయి అంటే కస్టమర్ 25 రూపీస్ కొట్టిండు. వ్యాలెట్లో 11 రూపాయలు పడ్డాయి. అంటే 36 రూపీస్ వచ్చినట్టు ఈ రైడ్కి. 2.9 కిలోమీటర్స్ వచ్చిన 36 రూపీస్ వచ్చినాయి. A few moments later. గాయస్ పోర్టర్లో ఒక రైడ్ పడ్డది. ఆల్రెడీ వచ్చిన పార్సల్ పిక్ చేసుకున్నా. ఈ డ్రాప్ హైటెక్ సిటీలో డ్రాప్ ఇవ్వలేదు. నేను అప్పుడు ఫిలింనగర్ పోతే ఫిలింనగర్లో కూర్చొని ఏం పడకుండా ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి మన జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో కాడికి వస్తే ఇది ఒక రైడ్ పడ్డది. ఇందాక ఎటు ఓన్ అనుకున్నా కానీ ఎక్కువగా తప్పటట్లేదు. ఇంత 2 కిలోమీటర్లు అంతే రైడు. దీనికి వస్తే ఒక ఎంత 68 రూపాయలు ఏమో చూపెట్టింది. 68 రూపాయలు అంటే ఒక 60 రూపాయలు వస్తాయేమో ఈ రైడ్కి. లెట్స్ సీ ఏమవుతుందో. వినయ్ అంటే పార్సల్ అయితే ఇచ్చేసినాం. 66 రూపాయలు అయితే వస్తాయి. కానీ దీన్ని ఎంత కట్ అయినాయి మనకు? ఓకే, 6 రూపాయలు కట్ చేసుకున్నాడు. అంటే 59 రూపాయలు వచ్చినట్టు. 6 రూపాయలు 60 పైసలు అంటే 59 రూపాయలు వచ్చినట్టు. కాసి అప్పుడు మాదాపూర్లో డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి మాదాపూర్ నుంచి జూబ్లీస్కి ఒక పోర్టల్లోనే రైడ్ పడ్డది. ఆల్రెడీ పార్సల్ తీసుకున్నా, ఇచ్చేసిన అయిపోయింది. దానికి ఒక 68 రూపాయలు వచ్చినాయి. పార్సల్ ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఇప్పుడే ఆకలి అవుతుంది ఏమని తిందామని చెప్పానని గల్లీలోకి పోతాను. గాసి మళ్ళీ ఒకటి పోర్టల్లో పార్సల్ పడ్డది. ఈ చిన్న ప్యాకెట్ అంతే. ఈ పంజాగుట్ట సైడ్ ఒక క్లినిక్ ఉన్నది. ఆ క్లినిక్లు ఇచ్చేస్తే అయిపోతుంది. ఇలా కూడా సేమ్ ఇదే లొకేషన్ చాలా పార్సల్ తీసుకొని పోయినా. గాసి పార్సల్ ఇచ్చేసిన అయిపోయింది. ఆన్లైన్లో పడ్డాయి 80 రూపాయలు వచ్చినాయి. 80 రూపాయలు అంటే దీనికి ఎంత కట్ చేసుకున్నాడు అంటే 72 రూపాయలు వచ్చినట్టు. 80 రూపాయలు అంటే 8 రూపాయలు కట్ చేసుకున్నాడు. వ్యాలెట్లో మైనస్ ఉండే నాకు. మైనస్ పోగా 45 రూపాయలు మిగిలినాయి రైడ్కి నాకు. గాసి ఒకటి పోర్టల్లో రైడ్ పడ్డది. ఆల్రెడీ పార్సల్ పిక్ చేసుకున్నా. ఈ డ్రాప్ ఎక్కడ అంటే నానాక్రామ్ కూడా ఇవ్వాలి. 173 చూపెట్టింది. 173 వస్తాయా మరి నెక్స్ట్ వర్కౌట్ అయితే పోయిన తర్వాత చూడాలి. ఇక 14 కిలోమీటర్లు ఉన్నది. అర్ధ గంట టైం చూపిస్తుంది. గాయస్ ఈ అపార్ట్మెంట్లు ఇప్పుడే పోర్టల్లో పార్సల్ ఇచ్చిన. కానీ హైలైట్ ఉన్న అపార్ట్మెంట్. ఇక్కడ నుంచి వ్యూ ఎట్లున్నది. నేను ఉన్నది ఇప్పుడు 7th ఫ్లోర్లో ఉన్నా. క్రేజీ ఉన్నది అపార్ట్మెంట్ ఇది. పార్సల్ అయితే ఇచ్చుడు అయిపోయింది. దీనికి ఎంత వచ్చినాయంటే 180 రూపీస్ వచ్చినాయి ఈ రైడ్కి నాకు. 173 అయినాయి. కాకపోతే 180 చెప్పిన, 180 ఇచ్చింది. దీనిలో మొత్తం 31 ఫ్లోర్లు ఉన్నాయి. దీనిలో మొత్తం 31 ఫ్లోర్లు ఉన్నాయి. దీనిలో 31 ఫ్లోర్లు. ఒకరు నేను తీసుకున్న రోజైతే 22nd ఫ్లోర్లో తీసుకోవాలి. నేను ఇంత పెద్ద అపార్ట్మెంట్ అయితే ఎంత తొందర కిందికి వచ్చింది అసలు. లిఫ్ట్ ఘోరంగా తొందర కిందికి వచ్చింది లిఫ్ట్. ఇది ఇట్లా ఎక్కి బటన్ కొట్టిన అంతే మస్తు తొందర వచ్చింది లిఫ్ట్. అంత స్పీడ్ ఉన్నది లిఫ్ట్. అది అప్పుడు ఆన్లైనే ఉన్నది. కానీ ఇందాక ఒకటి రాంగా కూడా నాకు మాదాపూర్ డ్రాప్ ఒకటి పడ్డది. కానీ ఎందుకు అని చెప్పని దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అట్లా 2 సార్లు పడ్డది నాకు. 2 సార్లు యాక్సెప్ట్ చేయలేదు నేను. ఎందుకు మళ్ళీ తిరిగిపోవడైతేమో ఈ పోలీసు వాళ్ళ పర్సన్ ఉన్నది ఒకటి నాకు. యాక్సెప్ట్ చేయలేదు అండి. మళ్ళీ ఒకటి పోర్టల్లో రైడ్ పడ్డది. ఆల్రెడీ పార్సల్ తీసుకున్నా.
ఈ డ్రాప్ ఎక్కడ అంటే మణికొండలో డ్రాప్ ఉన్నది. ఎంత 4.6 కిలోమీటర్స్ ఉన్నది ఇక్కడ నుంచి. ఎంత 84 రూపీస్ ఏమో చూపెట్టింది. చూద్దాం ఎంత వస్తాయో. ఈ నానగ్రామ్ కూడా వచ్చినామంటే రాపిడో రైడ్లని మొత్తం హైటెక్ సిటీ మెట్రో రాయదుర్గ్ మెట్రో స్టేషన్ కాబట్టి ఆ మెట్రో స్టేషన్ తిప్పిన మళ్ళీ ఎట్లా పోదామని చెప్పానంటే మళ్ళీ సైబర్ టాస్ కాడ పోయి యూటర్న్ తీసుకురావాలి. మళ్ళీ ఇటు పక్క ఏమైనా పడితే అటు పోతే తలకే నొప్పి. గైస్ పార్సల్ ఇచ్చేసిన అయిపోయింది. ఎంత 85 రూపీస్ వచ్చినాయి ఈ రైడ్కి. 85లోకి వెళ్ళి 9 రూపాయలు కట్ చేసుకున్నాడు ఆడు. 70 రూపీస్ చేంజ్ వచ్చినాయి. ఎంత మా అంటే నేను 4 కిలోమీటర్లు వచ్చిన అంతే. అప్పుడు నానగ్రామ్ గూడలో కూర్చొని చాలా సేపు కూర్చున్నాను నేను. మరి ఒకటి కుక్కట్పల్లి పడ్డది. కుక్కట్పల్లికి దాన్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకునే లోపలనే అది ఎవరు వేసుకపోయారు రైడు. దాని తర్వాత ఇది పడ్డది. ఏదో ఒకటి పోదామని చెప్పానని ఇటు వచ్చినాయి. మణికొండ క్రోమా నుంచి కుక్కట్పల్లి క్రోమాకి ఒక పార్సల్ తీసుకొని వచ్చిన పోర్టర్లో వచ్చిన లొకేషన్కి. అయితే ఈ పార్సల్ ఇచ్చేస్తే అయిపోతుంది. దిగే అన్న లేదంటే యూట్యూబ్ కోసం 200 అన్న. పార్సల్ అయితే ఇచ్చేసిన. ఎంత వచ్చినాయి దీనికి? 20 రూపాయలు కట్ చేసుకున్నానంటే 180 రూపీస్ వచ్చినాయి. 16 కిలోమీటర్లు వచ్చిన. ఓకే ఒకవేళ మళ్ళా గచ్చిబౌలి అటు పడ్డా కూడా పోతాయి. కాకపోతే ట్రాఫిక్ స్టార్ట్ అయ్యే టైం ఏంది పరిశాన్. ఇది ఒక బాధ. నేను ఎప్పుడు కుక్కట్పల్లికి వచ్చినా ఖాళీగానే తిరిగిపోతాను. నేను గాయస్ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ నేను మోతినార్లో ఉన్నా. అప్పుడు కుక్కట్పల్లిలో క్రోమాలో పార్సల్ ఇచ్చేసిన తర్వాత కుక్కట్పల్లిలో కూర్చొని ఇంత చికాకు లేసి సపరేట్గా ఇంటికి పోతాను. నేను హోటల్లో రైడ్ పడతలేదు, నా ర్యాపిడోలో రైడ్ పడతలేదు. కొంచెం ఉందాం అనుకున్నాను. ఇప్పుడు నాతో ఇంకో సోపోతే ఒక మనిషి ఉండే. ఆయన అడిగిన ఇంతసేపు అక్కడనే కూర్చున్నాడు, ఎర్రగడ్డ కింద కూర్చున్నాడు. అప్పుడు ఇద్దరం మాట్లాడుకున్నాం కొంచెంసేపు. ఆయనకి కూడా పాపం ఆడు కూడా ఇక్కడి నుంచి మియాపూర్ నుంచి వచ్చినాడు పాపం బట్టే ఖాళీగా. ఆడు కూడా గచ్చిబౌలి నుంచి మియాపూర్ పడితే మియాపూర్ పోయినట రాపిడోలని. ఆడు మెల్లమెల్ల చూసుకుంటూ ఆడు కుక్కట్పల్లికి వచ్చి కూర్చున్నాడట. కుక్కట్పల్లి నుంచి సపరేట్గా మళ్ళీ ఇటే రగడగా వచ్చినట్టు పాపం. ఆడు ఇటు అటు పోన్నాడు, ఉప్పలు పోన్నట్టు ఆడు. ఇక నాకు అర్థమైంది సినిమా. సపరేట్గా ఇక పోదామని చెప్పి ఇంటికి పోతాను ఇక.